డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు నిన్న ఒక కామెంట్ అయితే చేశాడు. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే కదిలించింది. ఎలాగంటే గనక ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని తిడతారో, అతను వైసీపీలో ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన టాస్క్, ఎవరికి డొక్కా గారికి ఇచ్చిన టాస్క్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని తిడతారో వాళ్ళకి పదవి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కాలర పట్టుకుంటారో లేదా అంటే ఆయన మీద ఇంకా దౌర్జన్యం చేస్తారో వాళ్ళతో ప్రమాణ స్వీకారం. ఇది నాకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4-5 ఐఏఎస్ల మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి నాకు ఇచ్చిన ఆఫర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యల్ని? డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పింది 100% వాస్తవాలు. ఏంది, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ పోయి దాడి చేస్తే వాడికి మంత్రి పదవి, రోజా పచ్చి బూతులతో రోజా తిడుతుంటే ఆమెకు మంత్రి పదవి, కొడాలి నాని పచ్చి బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఇంకా ఈ విడుదల రజనీ ఉంది, ఆమె తిడుతుంటే ఆమెకు మంత్రి పదవి. ఈ రకంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టిన వాళ్ళకి అందరికీ ఈ పదవులు ఇస్తాడండి. ఈ షిఫ్ట్ రాసేది ఎవడు అంటే వాడు ఒకడు ఉంటాడు అక్కడ, సజ్జలని ఒకడు ఉన్నాడు. వాడు అంత ఎదవ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. వాడిని బట్టలు ఓడ తీసి తన్నాలి వాడిని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం వాగుతాడో వాడికి అర్థం ఉండదు, ఏదంటదో వాగుతున్నాడు. ముందు వాడిని మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ గజ్జి కుక్క ఇంక ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. వాడికి ఇంకా ఏ పని బాట్లేదు. నలుగురు ఒక పేటీఎం బ్యాచ్లో ఒక 100 మంది 50 మందిలో వెనకమాలు కూర్చొని సీఎం అంట. అరే నీ ఎంఎస్ నీకు సీఎం లేదురా, నేను సీఎం పక్కన మూల పెట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా నీకు లేదురా. నువ్వు మళ్ళీ మాట్లాడతావు, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తావు, వచ్చి చంద్రబాబు ఈ జైలా మళ్ళీ రాజధాని మీద మొన్నటి దాకా ఏడుస్తూ ఉంటావు. నువ్వు నీ పేపరు మొత్తం రాజధాని ఇష్యూలో ఏడుస్తూ ఉంటుంది. మొన్న నారాయణ చెప్పాడు, 3 ఏళ్లలో రాజధాని అద్భుతంగా కట్టి తీర్థం, పోలవరం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి రాష్ట్రం సస్యశ్యామలుగా చేయడమే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ఒక విజన్ గల నాయకుడు. చంద్రబాబు మీలాగా ఎదవలు కాదురా. చంద్రబాబు అంటే ఒక విజన్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ స్క్రిప్ట్ రాజకీయాలు ఏంటి, ఈ బూతుల పంచాంగం కూడా స్క్రిప్ట్ రాసి ఇవ్వటం ఏంటి? అసలు సజ్జల ప్రజల దగ్గర నుంచి జీతం, ప్రజల సొమ్ము నుంచి ట్యాక్స్ జీతంగా తీసుకుంటూ ఒక పార్టీ అధ్యక్షులను కానీ, పార్టీల అధ్యక్షులను కానీ, అందులో ఉన్న నాయకులను కానీ బూతులు తిట్టడానికి స్క్రిప్ట్ రాసి ఇవ్వటం ఏంటి? అది రాజకీయ నాయకులను ఉసిగొల్పటం ఏంటి? అసలు ఏం జరిగింది అంటారు అసలు గడిచిన 5 సంవత్సరాలు? ఈ సకల శాఖ మంత్రి అండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎప్పుడైనా ప్రెస్ మీట్ చూసారు? మీరు చూసారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం చూసారా? ఈ మధ్య ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన. ఈ మొత్తం వాడు సజ్జలో ఒకటి చిప్ట్ ఇస్తాడు, ఎన్ని ఇచ్చేసి నాయకులు మొత్తానికి పంపిస్తాడు అనమాట. ఒక కాగితం పంపిస్తాడు, నువ్వు ఈ చంద్రబాబుని తిట్టు, నువ్వు లోకేష్ని తిట్టు, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు. మాట్లాడితే వాడు ఈ జగన్మోహన్ రెడ్డి స్టేజీలకు వచ్చి పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటాడు. అరే, రాష్ట్రానికి 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి రాజు లేదురా. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అది గొప్పతనం, కానీ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకురా ఎదవా? నీ కాడ ఓపిక లేదురా, నీ కాడ అది లేదనుకుంటా, అందుకని నువ్వు చేసుకోవట్లా. ఆయన కాడ ఓపికని చేసుకున్నాడు, నీకేందిరా బాధ? అది కాదు రాష్ట్రానికి కావాల్సింది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలిరా ముండల్లారా. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మన పోసాన అరెస్ట్ అయిన ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అదే. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపించాడు, సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేశాడు. ఎక్కడ తిరిగినా సరే పాయింట్ అక్కడికే వస్తుంది సజ్జల. అంటే సకల శాఖలతో పాటు ఈ స్క్రిప్ట్ శాఖ కూడా ఈయనే చూశాడు అనుకోవాలంటారా? వాస్తవం అండి, 100% వాస్తవం. అయ్యా కొడుకు ఏం పని ఉండదండి. ఆడ కూర్చుంటారు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చునేది. అయ్యాకు షిఫ్ట్ ఎత్తుంటాడు, కొడుకు ఎత్తుంటాడు. ఆ షిఫ్ట్లని ఈ కొడుకు ఏమో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాడు. మొత్తం ఈ ఫేక్ న్యూస్లు మొత్తం పెట్టేది యూట్యూబ్లోను టీవీలలో ఈ రకంగా పెట్టి ఫేక్ ప్రచారం చేయడం బాగా అయ్యా కొడుకులకు అలవాటైంది. అరే తొందరలో అయ్యా కొడుకులు తొందరలో కటకటాలు పాలయ్యే రోజులు దగ్గరలో ఉంటుంది, తొందరపడమాకమ్మ, మొత్తం తీస్తాము, మొత్తం బయటికి తీస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టాం. కూటమి గవర్నమెంట్ ఎవరిని వదిలిపెట్టదు, భయపడం.
అంటూ ఒక పక్కన గంభీరాలు పరుగుతూ మరొక పక్కన మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో మాకు బెయిల్ ఇయ్యండి అంటూ హైకోర్టుకి వెళ్ళారు కదా. ఇదే తండ్రి కొడుకులు ఇద్దరు, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఎలా చూడాలంటారు? మేము తప్పు చేయలేదంటున్నారు, మళ్ళీ బెయిల్ కిందకి అప్లై చేసుకున్నారు అనుకోవాలంటారు. వాడు పిరికోడండి, వాడు సజ్జలగాడు ఆడ కూర్చొని ఊరక అండమే కానీ బయటకు వచ్చి పిరికోడు. ఉత్తంటే ఉరుగుతాడు అయ్యా కొడుకులు. వీళ్ళకి ఏం పని ఏమి ఉండదండి, ఇంకా తెల్లారితే ఇదే పని అండి వాళ్ళకి. పేక్ ప్రచారము, అందుకే మీ పార్టీ పేక్ ప్రచారము. ఆ సాక్షి ఒకటిని పెట్టుకున్నాడండి, ఆ సాక్షి పేపర్. వాడు ఈశ్వర్ ఒకడు, వాడు కొమ్మినేని ఒకడు. వీళ్ళిద్దరికి ఏం లేదు, అదొక చిట్టు కాగితం, అదొక పేపరా. ఇలా అసలు సాక్షి పేపర్ కొనేవాడు దిక్కు లేదు, సేల్స్ లేక ముండలు ఫ్రీగా ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు వాటికి. మరి ముండల్లారా, ఇప్పటికన్నా అర్థం చేసుకొని ప్రజలకు మేలు చేసేది మీరు సలహాలు ఇవ్వండి. మంచి పనులకు సలహాలు ఇవ్వండి కూటమి గవర్నమెంట్కి. ఏంది చంద్రబాబు విజన్ గల్ల నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే గనక, మరో పక్కన రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొత్త పథకాలు పెట్టాడు మహిళల కోసం. చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న ధరల దగదగ, అలాగే చూస్తే చంద్రన్న వెన్నుపోటు, చంద్రన్న విద్యార్థులకి పొన్నుపోటు అంటూ కొన్ని డైలాగులు అయితే చెబుతుంది. డైలాగులను ఎలా చూడాలంటారు మరి? అమ్మా రోజమ్మ, మహిళల గురించి నువ్వు మాట్లాడతావా? ఆ మహిళ ఎవరంటే అమ్మా, అసలు మరి మేము అనుకోవట్లేదండి ఆ మహిళని. ఆమె కూడా ఒక మహిళ. తల్లి, మీరు మహిళలకి ఎంత ద్రోహం చేశారు తల్లి. 5 ఏళ్ళు ఎవరికన్నా ఇచ్చారు తల్లి? చంద్రబాబు ఇలా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. రేపు డ్వాక్రా వాళ్ళకి 2 ఏమైనా వ్యాపారం చేసుకుని బాగుపడమని 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ డబ్బులు ఇస్తున్నాడు. రూపాయి వడ్డీ లేకుండా ఇస్తున్నాడు. అది కానీ గొప్పతనము రోజమ్మ. నువ్వు కూడా అసలు ఎందుకులే నీ గురించి మాట్లాడడం వేస్ట్ రోజమ్మ. నువ్వు మళ్ళీ జబర్దస్త్ పోయి ఆడ డ్రామాలు వేసుకుంటా కూర్చో. నీకు అంతే, నీకు రాజకీయం దేనికి అసలు నీకు ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. నీకు మహిళా అధ్యక్షుడు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చి అన్ని చేసావు. అప్పుడు బ్రహ్మాండంగా ఉండవు రోజమ్మ. ఎప్పుడైతే ఆ పేక్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళావు, నువ్వు కూడా వాళ్ళ తయారయ్యావు. ఏది పడితే అది మాట్లాడడం. నీకు అసలు మైండ్ లేదు. నిన్ను జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి ముందు ట్రీట్మెంట్ చేయాలి. మీ ఇద్దరికి అంటే ఎక్కడ ఇస్తావు అనుకుంటున్నారు ట్రీట్మెంట్? మెంటల్ హాస్పిటల్ ఉందండి నాకు తెలిసిన వాళ్ళు ఒకటి. ఇక్కడ గుంటూరులో మెంటల్ హాస్పిటల్ ఉంది. దాంట్లో అయితే ఇలాంటి మెంటల్ వాళ్ళు మొత్తానికి సరిగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ పెడతారని చూసండి, పెడుతుంటే ఒక్కొక్క దానికి మొత్తం నరాల్లో కదిలి అప్పుడు మొత్తం స్టడీ అవుతారు. అప్పుడు దాకా వీళ్ళు పేక్ మాటలు, పేక్ కథలు. అన్యాయంగా పోసాన్ని అరెస్ట్ చేశారని చెప్పి రోజా కూడా బాధపడుతుంది కదండి. అన్యాయమా? అన్యాయం అంటే వాడన్న మాటలు అన్యాయమా? అయ్యో, వాక్ స్వాతంత్రం ఉందండి. వాక్ స్వాతంత్రం మాట్లాడుకు తప్పులేదు. అవి ఏందని అసలు ఎంత నీచంగా మాట్లాడతారండి. 5 ఏళ్ళు మీ 5 ఏళ్ళు ఎవరన్నా టీవీలు చూడాలంటే, పిల్లలు కానీ ఎవరైనా టీవీలు చూడాలంటే భయపడేవాళ్ళు. ఎంత నీచంగా అండి మీరు అసలు మాట్లాడడం. నువ్వు ఒక వాడొకడు, కొడాలి నానిగాడు ఒకడు, వాడు చిన్న పెద్ద లేకుండా చంద్రబాబు వయసు ఎలాంటిది? చంద్రబాబు వయసు ఎలాంటిది? అన్ని చేసుకోండి అంటున్నాడు కదా చంద్రబాబు. అన్ని దేశాలలో గొప్ప వ్యక్తి. చంద్రబాబు గురించి చెప్పన దేశం లేదు. ఆ విజన్ గల నాయకుడు అని గొప్ప వ్యక్తి అని. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసే పనులు ఏ కదమ్మా. నోటికి వచ్చినట్లు ఈ 5 ఏళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారా? ఒక్క మాట అసెంబ్లీ ఎలా జరుగుతుంది? ఎలా ఒక్కడన్నా ఒక మాట మాట్లాడుతున్నాడా? అదే అమ్మ కావాల్సింది. నీచంగా మాట్లాడగలను. సభ్య సమాజం తల దించుకునేటట్టు మీ ఆ కొడాలి నాని, జోగి రమేష్, ఈ పోసాని, మళ్ళీ వాడు కూడా ఈ పార్టీ అంట మొదదాకా లేదు, ఈ లేదు అంటున్నాడు బోరుగడ్డగాడు. వాడు అసలు ఎంత చండాలమా. అలా నా కొడుకుల్ని నరికి చంపాలి నా కొడుకుల్ని.